పేరు సురేంద్ర. నాకు కొంచెం స్టేట్ పేరు పద్మజ. కొంచెం ధైర్యం ఇస్తే మిగతా విషయాలు నేను చెప్పేస్తాను. ఇప్పుడు మాట్లాడతాను. ముందే మా లీడర్ ఉన్నారు పక్కన, నాకు కొంచెం భయం. స్టేట్ పేరు నాకు కొంచెం ఎక్కువే. ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. పద్మజ కొంచెం ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. ముందు నా పేరు సురేంద్ర. కార్మికారమైనది. నేను ప్రజెంట్ చిత్తూరులో సెటిల్ అయ్యాము అందరూ. నాకు ఇద్దరు పిల్లలు. పాప ఫస్ట్, పాప థర్డ్ ఇయర్ బీటెక్ చిత్తూరులోనే చదువుతున్నారు. బాబు ఫస్ట్ ఇయర్ బీటెక్ ఐఐటి చదువుతున్నారు. మా మేడం ఎస్బీఐలో బ్రాంచ్ మేనేజర్ తిరుపతిలో వర్క్ చేస్తున్నారు. నేను చిత్తూరులోని డివిజనల్ ఇంజనీర్ బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్నాను. అందుకే నేను పద్మజానికి ధైర్యాన్ని ఇవ్వలేదు. సురేంద్ర నన్ను కామెంట్ చేస్తున్నాడు, అర్థమవుతుంది. కానీ లాస్ట్ ఇయర్ గెట్ టుగెదర్ వల్ల సురేంద్ర నాకు చాలా హెల్ప్ చేశాడు. ఒక సురేంద్ర వాళ్ళ డాడీ, మా డాడీ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచే. అది నీకు సురేంద్ర నాకు తెలియదు అనుకుంటా కదా? తెలుసు. ఎందుకంటే వీళ్ళ నాన్న మా నాన్న మిలిటరీకి పోయారట. మా నాన్నని బలవంతంగా తొడుకొచ్చేసినారు. మిలిటరీకి పోతే ఇంక రాడు తిరిగి అనే ఒక అభిప్రాయం అప్పట్లో. మా నాన్న తిరిగి వచ్చేసి మళ్ళా ఆయన రాజకీయంగా ఉండిపోయాడు. రాజకీయాల్లో ఉంటే ఎంత కష్టాలో అది నాకు తెలుసు. అందుకని మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు, జాబ్ గాడిదలు కాసిన గవర్నమెంట్లో గాయాలి, నెలకి ఏదో మనకు గంజి జరిగిపోతుందని. కాబట్టి అట్లా సురేంద్ర నాకు మా నాన్న తరఫు నుంచి కూడా నాకు దేవుడిచ్చిన బ్రదర్. ఇది మనస్ఫూర్తిగా చెప్పే మాట. లాస్ట్ అంటే సురేంద్రతో నేను ఎప్పుడు మాట్లాడలా, ఎప్పుడు చిన్నప్పుడు కూడా. కానీ వెళ్ళిపోయినాడు, ఎక్కడున్నాడేమో. ఈ గెట్ టుగెదర్ తర్వాత మేమిద్దరు కొట్లాడుకున్నాం చాలా గట్టిగా. కొట్లాడుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడుకొని తనే కాంప్రమైజ్ అయినాడు. తను గొప్ప ఆఫీసర్గా ఉన్నా కూడా ఏంటి లేడీస్ దగ్గర మనకు తగ్గడమేంది అనుకోకుండా చాలా రోజుల తర్వాత నాకు ఫోన్ చేసి మాట్లాడినాడు. తర్వాత మేము మాట్లాడుకున్నాం. తన వల్ల మా అమ్మ ఈరోజు ఎస్ఎస్సీలో ఇంజనీరింగ్ చదువుతానని తన వల్లే. మా పాప డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోదు. నేను ఇక్కడ చేస్తా, అక్కడ చేస్తా, గుజరాత్లో చేస్తా, ఇక్కడ చేస్తా సహాయం చేసింది నన్ను. ఇంటర్ అయిన తర్వాత నేనే కన్ఫ్యూజన్లో ఉన్న పరిస్థితుల్లో మనము జాతర వచ్చింది కదా, జాతర వచ్చినప్పుడు మళ్ళీ కలిసినాం మనము. అప్పుడు సురేంద్ర ఇట్లా పరిస్థితి అని చెప్తే, నేను ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేస్తున్నాను, నాకు కొంచెం పరిచయం ఉంది, వాళ్ళతో మాట్లాడదామని తనే రిస్క్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా మాట్లాడించి పేమెంట్ సీటే చేర్చాను. కానీ నాకు లాస్ట్ మూమెంట్ అనమాట అది. సిఎస్సిలోనే దొరికింది. మనీ పెద్ద ప్రాబ్లం కాదు. మా అమ్మాయి అడ్జస్ట్ అవుతుందా లేదా, దూరంగా చేస్తే లక్షలు కట్టేసి తిరిగి మనం లాస్ అవ్వాలి. నా పేరు భువనేశ్వరి, అందరికీ తెలిసే ఉంటుంది. మాది కార్వేటం పక్కన విలేజ్ సిద్ధగుంట మాది. ఇంటర్ వరకు ఇక్కడే చదివినాను. కానీ ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నాను. నేను ఒకదాన్నే అమ్మాయి, అందరూ చుట్టూరు అబ్బాయిలే. కనీసం ఏదైనా డౌట్ అడగాలంటే కూడా ఎవరిని అడిగేదాన్ని కాదు నేను. కానీ ధైర్యంగా ఇంటర్ చదివేసినాను అబ్బాయిల మధ్యలో. అప్పుడప్పుడు బైపీసీ వాళ్ళతో అమ్మాయిలతో కలిసేదాన్ని అంతే. కాబట్టి 10th క్లాస్లో చాలామంది అబ్బాయిలు గుర్తులేదు, కొంతమంది గుర్తున్నారు. వెంకటేష్ గుర్తున్నారు అండి. 7th నుంచి 7th వరకు రాజు అకాడమీలో చదివినాను. రాధా కాలేజ్లో భానుమతి, మంజుల, రాధా వీళ్ళతో చదివినాను. 8th నుంచి ఇక్కడే చదివినాను. 8th నుంచి ఇంటర్ వరకు ఇక్కడే చదివినాను. 10thలో ఒకసారి ఎలక్షన్ జరిగినాయి. కానీ అప్పుడు అంత చిన్న ఏజ్ కదా, తెలియలేదు. అందరూ లేడీస్ తరఫున నిలబడు అంటే నిలబడేసినాను. ఇంట్లో కూడా చెప్పకుండా నిలబడినాను అందులో నేను. అప్పట్లో మా పెదనాన్న ఇక్కడ మండల ప్రెసిడెంట్గా ఉన్నారు. ఓడిపోయినాను మళ్ళీ రమేష్తో పాటేమో. తర్వాత తెలిసింది ఇంట్లో, ఏమా చెప్పకుండా
నిలబడినావు, అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, డబ్బులు ఎక్కడ ఉండింది, ఒకవేళ తెలుసుంటే నువ్వు టీలన్నా తెచ్చేయాలి కదా అంటే 10 రూపాయలు ఉండింది నా దగ్గర, ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళుంటాను నాన్న అని చెప్పినప్పుడు, అప్పుడు అట్లా చిన్నప్పుడు అంత ధైర్యంగా అట్లా ఉండేదాన్ని. తర్వాత అంతా లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది కదా. నాకు 2 పిల్లలు, అమ్మాయికి ఈ మధ్య రీసెంట్గా మ్యారేజ్ చేసినాను. అందరూ మన బాల్య మిత్రులు అందరూ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పాపను ఆశీర్వదించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అవునా, అందరూ వచ్చినారంటే ఎట్లా పేర్లు ఎట్లా కావాలి. అబ్బాయి నేను తిరుమలలో వర్క్ చేస్తున్నాను, ఫార్మసిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇంటర్లో ఎంపీసీ చేసినాను. ఆ తర్వాత మళ్ళీ ఫార్మసీ చేసి సైన్స్ గ్రూప్ చేసి ఫార్మసిస్ట్ అయినాను. పాప వచ్చి ఆయుర్వేదిక్ డాక్టర్. అమ్మాయికి ఫెబ్రవరిలో మ్యారేజ్ చేసినాను. అబ్బాయి వచ్చి హైదరాబాద్లో డిఫెన్స్లో వర్క్ చేస్తాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ, సెంట్రల్ గవర్నమెంట్. అబ్బాయి బెంగళూరులో వర్క్ చేస్తున్నాడు, ఇంటెల్ కంపెనీలో బీటెక్ చేస్తున్నాడు అబ్బాయి. ఇంకా మేము ప్రస్తుతానికి తిరుపతిలో ఉన్నాము. ఇంకా చెప్పడానికి ఇంకేం లేదు. మా హస్బెండ్ కూడా తిరుమలలోనే వర్క్ చేస్తున్నాడండి, బుకింగ్ కౌంటర్లో సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాడు. ఇంకంతే అండి. ఒక చిన్ననాటి జ్ఞాపకాలంటే ఈ కాలేజ్కి వచ్చిన తర్వాతే నాకు గుర్తొస్తూ ఉన్నాయి. చెప్పడానికి ఏం లేదండి. థ్యాంక్ యూ భువనేష్ గారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి బాల్య మిత్రులందరికీ ఈ 50 years ప్లస్ 50 years ఎందుకు పెట్టామంటే అందరూ 50 అయిపోతా ఉంది. దట్ మీన్స్ మన లైఫ్లో 50% అంటే 100 రూపాయలు ఉంటే 50 రూపాయలు ఖర్చు అయిపోయింది. దాదాపు ఇప్పుడు 50 రూపాయలే. ప్రతి సంవత్సరానికి రూపాయి ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇది మనము 2వసారి 3వసారి ఫ్రీ గెట్ టుగెదర్ తీసుకుంటున్నాము. ప్రేమలత గారికి స్వాగతం సుస్వాగతం. మన బాల్యమిత్రురాలు కారేటి నగర నివాసి, ప్రస్తుతం ఏర్పేడు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఉన్నారు. వారికి పుష్పగుచ్చంతో స్వాగతం సుస్వాగతం. అందరి తరఫున ప్రేమలత గారు రండి. సిటీలో ఫ్రెండ్స్ కోసం నిన్న కూడా చిత్తూరులో ఉన్నట్టున్నారు. మా బాల్య మిత్రురాలు, మా గుంటి స్కూల్ స్నేహితురాలు ప్రేమలత గారికి స్వాగతం. పర్వాలేదు లేట్ అయినా కూడా ఎన్నో రకాల రైట్ హ్యాండ్ కూర్చున్నారు. ఇక నేను కంటిన్యూ చేస్తున్నాను ప్లీజ్. మహిళలు, మాతృమూర్తులు కొద్దిగా నా మాట కూడా వినాలి. 10 నిమిషాలు వినరా? అమ్మమ్మలు కొద్దిగా నా మాట కూడా వినాలా? అబ్బాయిలు, అయ్యలు, నాన్నగారు వినండి. చాలామంది 50 సంవత్సరాలు అయినా అంటున్నారు కాబట్టి ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు అంటే ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టి లాస్ట్ మీటింగ్ కూడా చెప్పాను. ముఖ్యంగా భగవంతుడు ఇచ్చింది మనకి ఆరోగ్యం, మన తల్లిదండ్రులు ఇచ్చింది మనకి ఆరోగ్యం. దాన్ని తప్పనిసరిగా మనం మెయింటైన్ చేసుకుంటూ పోతుండాలా. ముఖ్యంగా మనం బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు, మన సమాజం బాగుంటుంది. హెల్త్ అనేది సపోర్ట్ చేయకపోతే ఏమీ చేయలేము. అది నేను పదే చెప్తుంటాను. ఇప్పుడు కూడా దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిందే ప్రతి ఒక్కరు కూడా, ఏ వయసు వారు కూడా. ముఖ్యంగా 2-3 పాయింట్లు దయచేసి పోరపట్టించను. అందరిలాగా నేను పోరపట్టించలే అనుకోలేదు. ప్లీజ్ దయచేసి ఆరోగ్యం అంటే ప్లీజ్ నాట్ ఓన్లీగా ఫిజికల్ హెల్త్, చూసే ఆరోగ్యం మాత్రమే ఆరోగ్యం కాదు. నేనేదో సన్నగా
కొద్దిగా చిన్నపిల్లవాడు కనపడితే నేను ఆరోగ్యవంతుని కాదు, నా మానసిక ఆరోగ్యం కూడా బాగుండాలి. వీటి వాటిల్లో ఎప్పుడు కూడా నువ్వు కనపడాలి. చిన్న పిల్లలు చూసినా, పెద్దవాళ్ళు చూసినా, ముసలి వాళ్ళు చూసినా, పిచ్చగాళ్ళు చూసినా కూడా ఎక్కడ చిన్నతనంలో మనకు రావాలి. మన మానసిక ఆరోగ్యం బాగుండాలి. ఇప్పుడు ఫిజికల్ హెల్త్ అనేది కరెక్ట్ కాదు. ఇది ప్రభుత్వాలు కూడా గుర్తిస్తున్నాయి, ప్రపంచ స్థాయిలో ప్రభుత్వాలు కూడా గుర్తిస్తున్నాయి. పిల్లలకు కూడా చెప్తున్నాం, నువ్వు ఫిజికల్గా వచ్చిన పిల్లలు ఇప్పుడు గమనిస్తాం స్కూల్లో, వాడు ఫిట్గా ఉంటాడు, హెల్తీగా చూడడానికి 10 మంది కొట్టేట్టుగా ఉంటాడు, కానీ వీడికి తోస్తే పడిపోతాడు, కంపదపల్లి కొడితే చచ్చిపోతున్నారు. అలా ఉన్నారు పిల్లలు. అంటే వాళ్ళ యొక్క మానసిక స్థాయి కూడా తెలియదు పిల్లలకి. అంటే దేనికి తట్టుకోలేదు. మనం అలవాటు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ముదికాలం చేస్తున్నాం సహజంగా. ఇంట్లో వాళ్ళని కూడా, భార్యలను కానీ బిడ్డలను కానీ ముదికాలం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పని చేయాలా. భార్య ఇదే పని చేయాలా, భర్త ఇదే పని చేయాలా, బిడ్డలకి ఏమి చెప్పకూడదు అంటే అది ఒక లోపం కల్పించినట్టు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పని కల్పించండి. అంటే కష్టానికి తట్టుకోవాలా, సుఖానికి తట్టుకోవాలా. నేనైతే 100% చేస్తాను, ఇది మొహమాటం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మొహమాటం ఏది లేదు. ఎవరి కాదు. సమాజంలోకి బయట వస్తే అందరితో సమానం. ఇంట్లో వాస్తవం చెప్పాలంటే మా భార్య కూడా వాస్తవం గురువు అనుకో, టీచర్ గురువే కదా, వాస్తవ రూపంలో కూడా గురువే చెప్పాలంటే. నేను ఎంతో మారినట్టు కూడా బెస్ట్ మా భార్యనే. అందరిలో కూడా గురువులు చూస్తాను నేను. వాస్తవంగా చెప్పాను, మా అందరూ కూడా అమ్మా ప్రతి ఒక్కరు చూసి నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. వాస్తవంగా చదువుకు సంబంధం లేదు. నేను గమనిస్తుంటాను, పిచ్చి వాళ్ళలో చూసి కూడా మనం నేర్చుకుంటున్నాం. వాళ్ళు గురువుగా స్వీకరించచ్చు. చిన్న బిడ్డలు కూడా గురువులు చూడొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తారు కొంతమంది. చిన్న బిడ్డ పుట్టిన బిడ్డలో చూస్తే కూడా వాళ్ళలో కూడా గురువు దొరుకుతుంది. ఎగ్జాంపుల్ ఎలా అంటే, మనం కూడా రాబోయే స్థాయికి పోతాం. చిన్న బిడ్డ ఏం చేస్తాడు, ఎక్కువగా ఏడుస్తూ ఉంటాడు, సరిగ్గా కదలికలు ఉండవు, మంచం పైన ఉంటాడు, మలమూత్రాలు దానిపైన ఉంటాయి. మన స్థాయి కూడా లైఫ్ సైకిల్. ఎక్కడి నుంచి ప్రారంభమవుతామో తిరిగి అదే స్థానానికి పోతాం. జాగ్రత్తగా ఉంటారా అని ఆ బిడ్డలో కూడా గురువుని చూడాలా. పెద్దవాళ్ళని చూస్తే కొంతమంది మనం తెలుసో తెలియకో అరుస్తూ ఉంటాం, నువ్వు అది చేయొద్దు, ఎడగొచ్చవద్దు, అది చేయొద్దు, ఇది అంటే మనకు కూడా నెక్స్ట్ స్టెప్ అదే. దయచేసి ఎప్పుడు కూడా మనం పెద్దవాళ్ళని సభాయించడం, కసురుకోవడం కూడా చేయొద్దండి. అంటే నాలో నేను గొప్పవాడిని, నాలో కూడా తప్పులు ఉండొచ్చు. ప్రతిరోజు సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. తెలుసా తెలియక పొరపాటు చేస్తుంటాం. మనం ప్రతిరోజు కూడా సరిదిద్దుకోవాలి కార్యక్రమాలు. మనం ఈరోజు చేసిన మంచి ఏంటి, చెడు ఏంటి రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. అంటే మనం ఎందుకంటే మనల్ని మన బిడ్డలు గమనిస్తుంటారు, మన భార్య గమనిస్తుంటుంది, లేడీస్ చేసే కార్యక్రమాలు కూడా వాళ్ళ హస్బెండ్ గమనిస్తుంటాడు. అంటే మనం తప్పు చేస్తున్నామా, రైట్ చేస్తున్నామా ప్రతిరోజు రిమైండ్ చేసుకుంటూ ఉండాలా. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. చాలామంది డయాబెటిక్ ఉన్నాయి, స్టార్ట్ అయినాయేమో, చాలామంది హైపర్ టెన్షన్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మన స్ట్రెస్ లేకపోతే అవన్నీ ఆఫ్టర్ ఆల్ డయాబెటిక్ అనేది జబ్బే కాదు, హైపర్ టెన్షన్ పెద్ద జబ్బే కాదు. అంటే మనం పెద్దవాళ్ళ ఎగ్జాంపుల్ చెప్తారు, మనకి ప్రధాన శత్రువు ఎవరు తెలిసినా, ప్రత్యక్ష శత్రువు పాకిస్తాన్ వాడు కాదు, అమెరికా వాడు, చైనా వాడు కాదు, తన కోపమే తన శత్రువు. ఇది నిదర్శనం. నీ కోపం వల్ల నేను నాశనమైపోతాను, ఎదుటాలు కాదు, నేనే చెడిపోతాను, నాకే జబ్బులు వస్తాయి. మనకు రక్షించేది ఎవడు? మన భార్య బిడ్డలు కాదు, దేవుడు కాదు. నీ శాంతమే నీకు రక్ష. ఇది 100% భేదాలు ఉన్నట్టు. నిన్ను ఎవరా రక్షిస్తాడంటే నువ్వు శాంతంగా ఉండు. నేను భార్య కొడుతుందో, బిడ్డలు కొడతాడు, పక్కన కొడతాడు, ఆ టయానికి ఎమోషన్ అయిపోయి వాళ్ళు కొట్టడం, గొడవలు రావడం, ఇది కాదు. నిన్ను రక్షించేది 100% నీకు శాంతమే. దయచేసి మనం ఏమంటే మన గొప్ప వాళ్ళే, మనమే మీ దేవుళ్ళు కాదు. అంటే నేను వస్తాను కోపం. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఎందుకు మనం కోపడాలా, ఎందుకు టెన్షన్ పడాలా? ప్రాక్టీస్ చేస్తూ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, లేదా నేను ఫీల్లో ఉన్నాను కాబట్టి మనందరూ 50 ఏళ్ళ దగ్గర ఉన్నాం. చాలామందికి అడ్వాంటేజ్ సాధిస్తున్నాం. మోకాళ్ళను పులుస్తున్నాయి, తల్లింటికి ఉన్నాయి, రాలిపోతున్నాయి. ఏమి ఏ పని చేయడానికి మనకు శరీరం సహకరించడం లేదు. అంటే ఇవన్నీ కామనే, మనం భయపడాల్సిన అవసరం దానికి. ఎవరికన్నా వయసిస్తే సహజమే అని దానికి కాంప్రమైజ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సహజమే. మన బడిలో ఇలా అయిపోయింది, బాగున్నారే, ఇలా అయిపోయింది, 50 రోజులు కామని మనం ఉండొచ్చు. ఈరోజు ఇంటికి ఉండొచ్చు, రేపు ఓడిపోవచ్చు. అది అన్నీ కూడా మనం స్వీకరించాలి. ప్రతి దాన్ని కూడా ఎక్కువ పొరపడిస్తానన్న విడేం వేదంతో మాట్లాడిస్తానని దయచేసి ఏమని పడుతుంది. ఒక ఫ్రెండ్లీగా ఆ ప్రాణ మిత్రులు అంతా కూడా మనం తగ్గిలేసుకున్న వయసు నుంచి కూడా మనం ఆ వయసులో బాగున్నాయి. ఎలాంటి జబ్బులు లేవు మనకి. అప్పట్లో దొరికింది తినేవాళ్ళం. ఇప్పుడు మనం ఏమైనానంటే చెప్పులు కూడా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతున్నాయి, చెప్పులు కూడా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతున్నాయి. అప్పట్లో చెప్పులే లేవు, ఇప్పుడు చెప్పులు కూడా వెళ్తున్నాయి. అంటే
అది మన యొక్క దౌర్భాగ్యమే అంటాను నేను, నాకు తెలిసేది. ప్రకృతికి దగ్గరగా ఉండాలి మనము. అంటే మట్టిది తాకలేని వాడు దురదృష్టవంతుడే. ఇప్పుడు కూడా వీళ్ళంత వరకు మట్టిలో నడవడానికి ప్రయత్నించండి, వర్షంలో వీళ్ళని తడవడానికి ప్రయత్నించండి, సహజ సిద్ధమైన గాలికి స్వీకరించడానికి ప్రయత్నించండి. ఏసీ గదుల్లో తట్టుకోలేదు. ప్రపంచంలో కొడాను కొడ జీవరాశులు ఉన్నాయి. మనిషి ఒక్కడే భయస్తుడు. ఎందుకంటే అయ్యో నవల కాలేదంట అది చూస్తే అన్ని జీవులు బాగున్నాయి. కుక్కలు తిరుగుతున్నాయి, గాడులు తిరుగుతున్నాయి, చేమలు తిరుగుతున్నాయి, పక్షులు తిరుగుతున్నాయి. మనిషి భయం పరిగెత్తో వేసలేవు. వర్షం పడిందంటే ఒక్కటే కనపడి బయట. కానీ కొడాను కొడ జీవరాశులు ఆడే ఉంటాయి. చేమ కూడా కదలదు. చేమ కన్నా మనం దౌర్భాగ్యం స్వీకరించలేము. కానీ చలి, అయ్యో చలి 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 ఏమి దాకా కావాలి మనకి? ఏమి వద్దు అన్నీ కావాలి. కాబట్టి చిన్నప్పుడు ఇవి లేవు మనకు. వాస్తవంగా వానలు వస్తే ఆడే ఉంటాం. పుస్తకాలు మరి పుస్తకాలు తెచ్చినా కూడా వానమ్మ వాన గుంతలు పొందలేని పొలవాడు. అంటే ఆ ప్రకృతికి దగ్గరగా ఉంటే మనకి ఆరోగ్యం బాగుంటుంది. ఇంకా రెండు పాయింట్ నేను కన్క్లూడ్ చేస్తాను. దయచేసి బోరు కొట్టిస్తాను. ఇదే ముందంతా మైక్లో మింగేస్తుంటాం మేము. అది డిపార్ట్మెంట్ కాదు, ప్రతి మనిషికి కావాలి. ఇది మనిషి అన్న వాడికి కావాలి. ఇది డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇంకా కావాల్సింది ఏంటంటే 50 years తర్వాత పదే పదే గుర్తు చేస్తాను. ఎందుకంటే ఈ వయసు తర్వాత మా వాళ్ళకు వదిలిపెట్టాలి. 3 M వదిలిపెట్టాలంటారు. ఎం మగువ, మద్యము, మాంసం. 3 M ఇంటి దూరంగా ఉండండి దయచేసి. చెప్పేవాడు సహజ సిద్ధంగానే ప్రకృతి ధర్మంగానే మన అనాది కాలం నుంచి 50 years తర్వాత సాంసారిక జీవితం తగ్గించుకుంటూ రావాలి. వాస్తవంగా కూడా అప్పుడే మన ఆరోగ్య సపోర్ట్ చేస్తుంది. నేను పెద్ద ఫైర్లను, నేను పెద్ద కాలకూడదు. మగువ, మాంసము, మద్యం కొంచెం తగ్గించుకోండి. ఇబ్బంది పడుతుంది. అయ్యా కొంచెం మహిళలు కూడా ఉన్నాయి. ఎంత బాధపడతారు. అరిషడ్ వర్గాలని ప్రయత్నించుకోవాలంటాం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలంటాం. ఈర్ష్యా ద్వేషాలు ఉండకూడదు. ఎక్కువగా ఉంటాయి సహసిద్ధంగా వాళ్ళకి తరతరాలు వచ్చినటువంటి సాంప్రదాయాలు. కొంతమంది ఈర్ష్యలు ఉంటాయి ఎక్కువ. ఆడే వదిలే వాళ్ళు దయచేసి ఉన్న దాంట్లో సహసిద్ధంగానే యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎందుకు వచ్చేసాడు. ఏది చేస్తుంటాడు. ఈరోజు భార్య సత్యాన్ని పోసి నిందా బాగుండేదాలు సర్దిపోసిందా పాసిబిల్ పోసిందా మనం పట్టించుకోం. భార్య కుక్కకెళ్ళి పాసిబిల్ సర్దిపోవడం తాగేసుకోవడం. అంత అల్ప సంతోషాలు మనం. 10,000 రూపాయలు పట్టచీర మీరు గురించండి. పక్కింట 11,000 తెచ్చింది బా. అంత మాత్రం వీళ్ళు తెలియదు అన్న ఇటువంటి కదా. కానీ వాళ్ళు టీచర్ బోత కొట్టించచ్చు. మనకందరి దగ్గర టాలెంట్లు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి. ఈజీగా వాళ్ళు బోత కొట్టించచ్చు. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిందా నాకు ఇచ్చే సార్. నేను 1వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే పొల్లాడాను. 5వ క్లాస్ వరకు అక్కడ చదివినాను. గుంట స్కూల్ దాని పేరు. ఇప్పుడు గర్ల్స్ హై స్కూల్ అయింది. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ. మాకు ఇంటర్మీడియట్ సైన్స్లో పంకజాక్షి మేడం అని ఉండేవాళ్ళు. జువాలజీ మేడం. సారీ జువాలజీ మేడం ప్లీజ్. జువాలజీకి మీకు తెలియదు. ఆ మేడం మంచి గురువు నాకు. అవును మంచి గురువు నాకు ఆమె. ప్లీజ్ ఏమనుకోతుంది. ఆమెను కూడా అప్పుడు రాగి మన సీరియల్ లాగా ఆమె కూడా బ్యాచిలర్ అప్పట్లో. బెస్ట్ శిష్యుడు ఆమె. నేను అక్కడ ఉండి నా బాధపడగలిగి 2 years జువాలజీలో. వాస్తవంగా జువాలజీ అంటే నాకు ఎంత ఇంట్రెస్ట్ అయిందంటే వాస్తవంగా ఆ మేడం వాళ్ళు నాకు ఇంటర్మీడియట్ 2 years ఉన్నాను. అలాగా చాలామంది గురువులు మనకి. అంటే మనం గురుతుల్యం చూసేటువంటి విధానంలో ఎవరన్నా కూడా గురువుగా స్వీకరించచ్చు. తెలుసుకో ప్రతి ఒక్కరిలో 100% మంచి అనేది ఎక్కడ దొరకదు. 100% చెడు కూడా ఉండదు ఎక్కడ కూడా. సపోజ్ ఎగ్జాంపుల్ మన లోకానికో 100 పాడు చక్కగా ఉండదు. లోకంలో కూడా ఒకనొక మంచి గుణాలు ఉంటాయి. మనం దాన్నే చూడాలంటే. మనం చాలామంది ఏం చేస్తామంటే 90% మంచివాడు ఈరోజు చక్కగా ఉండదు. లోపల అదే కనపడతాయి మనకి.
అంతమంది మంచి కంటికే కనబడదు, కానీ మంచినే మనం గమనిస్తూ పోతాము. ఈ అవకాశం ఇచ్చిన బాల్యమిత్రులందరికీ, నా చెట్టి స్నేహితులకి ధన్యవాదాలు. ఇప్పుడు రసోల్ జస్ట్ కంక్లూడ్ చేస్తాను, ఒక 1 or 2 పాయింట్స్లో కంక్లూడ్ చేస్తాను. ఈ ప్రోగ్రాము రిపీట్గా చేస్తున్నాం. ఇంకా ప్రోగ్రాం కూడా వాస్తవంగా కూడా చాలా పడాలి మనకి. ఒక టీంకి చెప్పాలంటే ఎన్నో వ్యాపారాలకు వచ్చి ఆర్థికంగా సహాయం చేసే ప్రతి మిత్రులు కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మా మేజర్ డోనర్స్ రాధా గారికి, కాదర్ బచ్చ గారికి, వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయాలంటే 1 రోజుల కార్యక్రమం మాకు ఇది. ఎన్నో వ్యాపారాలకు వచ్చి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా అలాగే అయింది. అసలు సురేంద్ర కూడా నా వల్ల అయితే కాదు బాబు, మీరు చేయండి, నేను నాకు సవాళ్ళకి పనులు ఉన్నాయంటే లోకల్లో ఉండాలైనా లేకపోతే పనులు వస్తాయి, చేయాలి. అదేవిధంగా నాకు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా సక్సెస్ఫుల్ కావడానికి కృషి చేసినటువంటి సురేంద్రకి, వసూలు గారికి పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. మళ్ళీ ఇలాంటి కార్యక్రమం చేయగలమో లేదో కానీ చేస్తాము. ఎలా అంటే ఏదన్నా మనం జాతర తిరణాలు వచ్చినప్పుడు అంతకంటే ప్రోగ్రామ్ చేయగలం, కానీ ఇంత భారీ స్థాయిలో అయితే చేసేటువంటి శక్తి సామర్థ్యాలు అయితే సన్నగిలుతున్నాయి. రెండోసారి వాళ్ళైతే 100% కాదని చెప్తున్నా, నేను బ్యాక్ సపోర్ట్ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఏమనుకోవద్దు కానీ మనలో బిజీ ఉన్నారు కాబట్టి ఎగ్జామ్స్ అందువల్ల సపోర్ట్ లేదు. నేను ఇంతకుముందు తమాషాగా ఇంతకుముందు చెప్పిన చంద్రస్ గిట్ కాదని అంబరీష్ అదన మాట్లాడేదాన్ని అందరూ నవ్వుకున్నాం. ఇది ఎప్పుడో ఒక రోజు కలుస్తుంది కాబట్టి అందరూ నవ్వుకుంటున్నాము. ఏమే అది ఆయన తుక్కల చంద్రుడు. నెక్స్ట్ మన ఎంఈ గారు ప్రేమ గారు ఒకసారి చెప్తున్నాను, నేను ఏర్పడి ఎంఈఓగా వర్క్ చేస్తున్నాను. మీ అందరికీ తెలిసింది నా పేరు చెప్పాను నేను. కాకపోతే ఇప్పుడు మనం అందరూ కూడా ఇంకా కొంతమంది వచ్చింటే బాగుండేది అని అనిపిస్తాను. రాష్ట్రం అయితే బాగా మనకు సక్సెస్ అయ్యింది. సరే వచ్చిన వారికి కాకపోతే లోకల్లో ఉండేటువంటి బాబుని మన ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లోనే ఉన్నారు, వచ్చింటే బాగుండేది అనిపిస్తూ ఉంది. కానీ ఉన్నటువంటి వాస్తవాలు కానీ మాట్లాడుకున్నట్టయితే చక్కగా మనమందరం కూడా కొంచెము ఇంట్రెస్ట్గానే పెట్టగలిగితే మోస్ట్లీ ఇంకొకరు డీటెయిల్ కూడా అన్నారు ఆల్రెడీ వచ్చేస్తున్నాయి కొంతమంది మాకైతే. కాబట్టి ప్రకృతికి దగ్గరగా అనేటువంటి విషయాలైతే వాస్తవాలు, కోపతాపాలు అనేటువంటివి కూడా మన ఆరోగ్యపరమైన ఒత్తిడిపైన కొంచెం వరకు మనకు ఇబ్బందులు కలిగిస్తాయి. కాబట్టి అలాంటి వాటిని కూడా మనం కొంచెం తగ్గించుకొని ఆరోగ్యపరంగా అందరంగా కొంచెం ఎంతగా చూపించగలిగితే ఇంకా కొద్ది రోజులు మనము ముఖ్యంగా చాలా చక్కగా మనము ఇంకా కొద్ది రోజులు నడవగలగాలి. అమరేష్ చెప్పినట్టు ఇప్పటికే ఇబ్బందులు వస్తున్నాయి, మోకాళ్ళ నొప్పులు నడవలేకపోతున్నాము అనేటువంటిది మనకు ఏజ్ ప్రభావం కూడా వస్తుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి మనం ఇంట్రెస్ట్గా మనం చూసుకున్నట్లయితే కొద్ది రోజులు బాగా ఉండగలుగుతాము. తర్వాత ఉషా చాలా రోజుల తర్వాత మేము ఈ పక్క వీధి అయినా కానీ ఈ పక్క వీధిలో మేము ఉన్నాము, పోలీస్ స్టేషన్ వీధిలో వాళ్ళు అనుకోకుండా ఫోన్ కాల్ మాట్లాడినప్పుడు టక్కని గుర్తుపట్టారు. గుర్తుపట్టి నా పేరు కూడా చెప్తాను, అందట మీరు బాగున్నారా అని. ఉషా గుర్తుండే కానీ నాకు పెద్దగా మాట్లాడే అలవాటు అయితే లేదు. కాకపోతే మధ్యాహ్నం మీల్స్ టైంకి ఇంటి వెళ్ళి పెళ్లి కొట్టప్పుడు వెళ్ళేవాళ్ళు. పద్మ, వరలక్ష్మి, మేము నలుగురము ఇంటర్వెల్ పెళ్ళి కొడితే మీల్స్కి అప్పుడు పోయేవాళ్ళం. అప్పుడు మేము తినేసి గబగబా వచ్చేసేవాళ్ళం. అంటే అందరూ చక్కగా చుట్టుపక్కల హౌసెసే కాబట్టి ఆ టైం పోయేచ్చాం. ఉషా చక్కగా ప్రేమతో బాగున్నాడు, నాకు చాలా రావట్లేదు, నాకు ఇంకా గుర్తుపెట్టుకొని అంటే దాదాపు మనకు 30-35 years అయిపోతా ఉంది. అంటే మనకు గ్యాప్ రావడం అంటే లాస్ట్ ఇయర్ మనం కలిసాము. కాకపోతే ఈ మిడిల్ గ్యాప్లో ఇంకా కూడా పేరు గుర్తుపెట్టుకోవడము, పలకరించడము అనేటువంటిది చిన్న వయసులో మనము చక్కగా
ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఇలా జరుగుతూ వర్షం అంటే తెలియదు, ఎండలన్నా తెలియదు. కానీ ఇప్పుడు నిజానికి అది వాస్తవంగానే ప్రాక్టికల్గా మనం చూసుకున్నట్లయితే తెలుస్తుంది ఆ ఎఫెక్ట్ అనేటువంటిది. వర్షం అంటే వర్షం అంటున్నాము, ఎండ అంటున్నాము. చాలా థ్యాంక్ యూ అందరికీ. మరొకసారి కూడా మన వాళ్ళందరినీ కూడా చూసుకోవడానికి అవకాశం కలిగింది. చాలా థ్యాంక్ యూ. శ్యామలాకి సైన్యాకి స్వాగతం సుస్వాగతం. కాబట్టి లతాకి హలో, నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, అబ్బాయిలు. పెద్ద అబ్బాయి వచ్చి MBA చేశాడు, జాబ్ చేస్తున్నాడు. రెండో అబ్బాయి MSc కంప్లీట్ అయింది. జస్ట్ స్టేజ్ మీద నిలబడి మాట్లాడాలంటే అందరూ మాట్లాడేటప్పుడు ఏదో అనుకుంటాను, నేను ఇట్లా మాట్లాడితే బాగుందని. బట్ ఇక్కడ మైక్ ఇచ్చినప్పుడు తెలుస్తుందని అదే టీచర్ కాబట్టి అందరూ మాట్లాడితే, కాకపోతే ఈ మైక్ అనేది నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. మైక్ వదిలే. ఓకే ఓకే. మా ఫ్రెండ్స్ అందరినీ కలిసి ఉండడానికి చాలా హ్యాపీ. నాకు చదివేటప్పుడు చాలా మంది నాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళందరినీ నేను బాగా గుర్తుపెట్టుకున్నాను. అందరికీ కృతజ్ఞతలు. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్. అందరూ మంచి పొజిషన్లో ఉన్నారని ఇంకా సంతోషిస్తున్నాను. నా పేరు కాదర్ భాష. నేను ఏపీ ఎస్పీడీసీలో SIRCగా పనిచేస్తున్నాను. నగిర్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ రెవెన్యూ క్యాషియర్స్. నగిర్లో కరెంట్ ఆఫీస్లో ఉన్నాను నేను. లీవ్స్ నాకు తక్కువ కాబట్టి కొద్దిగా అరేంజ్ చేసుకుని రావాల్సి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ భాష. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్యామల. మా పిల్లలు 2 పిల్లలు నాకు ఆడపిల్లోళ్ళు. మా పాప MSc న్యూట్రిషన్, ఇంకొక పాప LLB లాయర్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్. మా ఆయన పేరు రవికుమారు. ఆయన మహేంద్ర ట్రాక్టర్ మేనేజర్గా పనిచేస్తాను. నేను హౌస్ వైఫ్. థ్యాంక్ యూ సో మచ్. నేను 1వ క్లాస్ నుంచి 7వ క్లాస్ వరకు ఇక్కడ వెదులుపు మండలంలో నల్లవేంకటపల్లి అనే గ్రామంలో చదువుకున్నాను. 7th వరకు, 8th ఇక్కడ హై స్కూల్కి వచ్చాను. 1 year చదువుకున్నాను ఇక్కడ. హిందీ మాత్రము మనోడు గణేష్ గారు క్వశ్చన్ పేపర్ హిందీ ఎట్లా అంటే పిక్చర్ సాగు అన్నాడు. పిక్చర్ సాగు వేసి హిందీని తిప్పించి మళ్ళీ క్వశ్చన్ పేపర్ రాశాము. ఇక్కడేమో బతికిపోయినా, ఇక్కడేమో బతికిపోయినాము. బాగానే ఉండింది, మార్కులు బాగానే వచ్చాయి. ఇక్కడ నుంచి మా నాన్న నేను అతి చేస్తానని చెప్పేసి ఎక్కువపోయి పుత్తూరులో మహర్షి హాస్టల్ జాయిన్ చేశాడు. మహర్షిలో ఏం చేశారంటే ఫస్ట్ యూనిట్ టెస్ట్ పెట్టారు. యూనిట్ టెస్ట్ పెడితే హిందీ అట్లే రాశాడు. ఆడ ఒక హిందీ టీచర్ వండుకొని సాగు కొట్టాడు, బట్టి అన్నబెట్టి కొట్టాడు. ఇప్పుడు ఉన్నాడు ఆయన. మన ఆఫీస్కి వస్తే ఆయన హిందీ బాగా రాస్తానమ్మా, బాగా మాట్లాడతా సార్ అని చెప్పాను. తర్వాత 9th 10th అయిపోయింది అక్కడే. తర్వాత ఇంటర్మీడియట్ ఇక్కడికి వచ్చాను. బ్యాడ్ లెక్కర్ అంటే మేము రాగానే కెమిస్ట్రీ లెక్చరర్, మ్యాథ్స్ లెక్చర్ 2 ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇంటర్ టబా కొట్టాము. టబా కొట్టగానే మా నాన్న తలకాయ మీద 4 కొట్టాడు. కొట్టెత్తి నువ్వు ఇట్లా చేస్తావా అంటే, అప్పుడు సినిమాలు బాగా చూసేవాళ్ళం. సూరి మీద కలిసి గ్యాంగ్ అనమాట. త్రినేత్రుడు సినిమా పోయినాము. ఆ రోజు ఎవరో కొత్త సినిమా ఇక్కడ రిలీజ్ అయింది అనమాట. అది చిరంజీవి ఫ్యాన్స్. ఒకప్పుడు ఆ చిరంజీవి ఫ్యాన్స్కి కర్పూరం వెలిగించారు అనమాట. ఎవరు ఫ్రెండ్స్ టెంకాయ కొట్టారు, అంత చేశారు అనమాట. మా నాన్నకి ఎవరో కంప్లైంట్ చేశారు, మీ అబ్బాయి ఇట్లా సినిమా టాకీస్లో దీపం వెలిగించాడు అనేసి. ఇంటికి వచ్చాక నా దీపం ఆర్పేశాడు మా నాన్న. ఆర్పేసి ఆ రోజు నైటే ఫస్ట్ షో అయిపోయింది. సెకండ్ షో నైట్ ఆ రోజు చేరు నీళ్ళు కదా పదరాన్ని పిలిచిపోయినాడు. వర్షం పడుతుంది. ఏంటన్నా వర్షం పడతాం కదా, ఎందుకు వర్షం పడుతుంది అవసరం లేదు కదా అంటే, ఏం పదాలేసి ఆయన గొడుగు పెట్టుకోవాడు. నాకేం దుక్కుడు ఇచ్చాడు. తడిసిపోయింది, మొత్తం తడిసిపోయాను. ఇంత వర్షం పడుతుంది, మళ్ళీ వ్యవసాయం చేయమంటే నీళ్ళు కడతాం పదా అంటాడు. ఏనన్నా అవసరం లేదంటే, నువ్వు పదరానేసి పిలిచిపోయాడు.
ఆయనే తడలేదు, నేను తడిసిపోయాను. నాకు అర్థం కాల వల్ల. సరే ఒక 15 రోజుల తర్వాత కంటిన్యూగా అక్కడే పొలం అయిపోయాయి అన్నమాట. హలో సరే అక్కడ నుంచి పొలంలో అయిపోయాడు. 8 సంవత్సరాలు పొలంలోనే ఉన్నాను. అక్కడే డిగ్రీ కంప్లీట్ చేసుకున్న పొలంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుకుంటా. అప్పుడు శైలజ శోభా టైప్ రైటింగ్ వచ్చేవాళ్ళు. ఎప్పుడో ఒక రోజు అక్కడ వచ్చేవాళ్ళు టైప్ నేర్చుకున్నాను. చాలా ఇంట్రెస్ట్. ఎట్లయినా సరే ఈ కార్యక్రమం వదిలేసి వెళ్ళిపోవాలి, ఈ పనిష్మెంట్ తప్పించుకోవాలనేసి ఉద్దేశంతో చాలా ఇదిగా ఉండేవాళ్ళు. బ్యాడ్ ఎక్కడంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాను. ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది. ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది. 5,000 ఎంత వచ్చింది ర్యాంకు. కనీసం మెకానిక్ ఇంజనీరింగ్ అయిపోయాడు. ఎక్కువ మన వ్యవసాయం అగ్రికల్చర్ పని చేయించాడు. 8 ఇయర్స్. అక్కడి నుంచి టీచర్ పోస్ట్కి అప్లై చేశాను. బీడీ ఎంట్రన్స్ పోలీసు 2 రాసినాయి. బీడీ ఇంటర్వ్యూ వచ్చింది, పోలీసు మెడికల్ వచ్చింది మాట. ఇంకా మనం కూడా నువ్వు పోలీసు లేదు ఫిట్, నువ్వు టీచర్ వద్దు, నువ్వు టీచర్ వద్దని పోలీసు పోయినాడు. సరే 9 నెలలు ట్రైనింగ్ అయిపోయినాము. ట్రాఫిక్లో ఉన్నాము. ట్రాఫిక్ నుంచి ఒక 4 ఏళ్ళు వేసి అక్కడ రాజకీయాలే ఏడిపోయి రాజకీయాలే తొక్కేదని చూస్తాను. ఇప్పుడు పైకి ఎదగలేదు రాదు. సరే ఒక అడిషనల్స్ని నన్ను రమ్మన్నాడు. రసూల్ నీకు టైం వచ్చి కదా, నువ్వు వచ్చి కంప్యూటర్ చదువు అంటున్నాడు. అక్కడ కొంతమంది కులం రాజకీయాలు చేసి మన కూర్చొని కూడా చేశారు. చిచ్చి అనేసి అక్కడి నుంచి కంప్యూటర్ బాగా నేర్చుకునేసి కోర్సు నేర్చుకునేసి 2008లో పల్లెమల అనేసి ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో 32 మంది పోలీసులు చనిపోయారు. మన విశాఖపట్నం మీద 32 పోలీసులు చనిపోయారు బోట్ యాక్సిడెంట్లో. అప్పుడు ఏం చేశారంటే జిల్లాల నుంచి ఒక 5 సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. మంచి కంప్యూటర్ కోర్స్ చేసిన వాళ్ళు 3 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ అనమాట. హైదరాబాద్లో ప్రాజెక్ట్ చేస్తున్నాము అనేసి మహేందర్ రెడ్డి సార్ డీజీపీ, తెలంగాణ డీజీపీ ఆయన మీరు వచ్చేసి ఆయన తెలిసి మమ్మల్ని సెలెక్ట్ చేసుకునేసి అక్కడ వెళ్ళిపోయామన్నమాట. అక్కడ 14 ఏళ్ళు ఉన్నాము. ఆ బల్లిమల ఎన్కౌంటర్ ప్రతీకారంగా 32 కోట్లు 2016లో చేసామన్నమాట. అది టెక్నాలజీ పరంగా చాలా దెబ్బ కొట్టాము. మన ఇండియాలో గ్రే హౌస్ అనేసి దాంట్లో ఇంతవరకు అంత గ్రాండ్గా మావోయిస్టులు ఎన్కౌంటర్ చేయలేదు. ఫస్ట్ టైం దాన్ని రివెంజ్ కింద దాన్ని చేశాము. దానికి రూపకర్త నేనేదండి. ఆ ప్లానింగ్ చేసిన దాంట్లో రూపకర్త నేనే. నాకు అప్పుడే మెడల్స్ వచ్చాయి. ఒక 2 లక్షల రూపాయలు క్యాష్ ఇవ్వాడు. తర్వాత బీజేపీ నుంచి రివార్డ్స్ అన్నీ వచ్చినాయి నాకు. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి చూడకుండా మళ్ళీ అక్కడి నుంచి సక్సెస్ చేసుకుంటా 2023లో ఇంకా చాలా హైదరాబాద్ కావాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చేసాను. ప్రజెంట్ సైబర్ సెల్లో చేస్తున్నాను. సైబర్ సెల్ నుంచి ప్రస్తుతం ఒక 2 months బ్యాక్ ఇప్పుడు తిరుపతి ఎస్పీ గారికి పర్సనల్గా ఉన్నాను. టెక్నాలజీ మొత్తము ఇన్వైటివ్ చేస్తూ ఉంటాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారం దాంట్లో కోర్సు దాన్ని కొత్త ఎలివేట్ చేసి అవి మన పోలీసులకి తర్వాత పబ్లిక్కి ఉపయోగపడే విధంగా చేస్తున్నాము. సైబర్ క్రైము ఎవరు కానీ భయపడద్దు. భయపడితే మీ వీక్నెస్సే వాళ్ళ క్యాష్. కాబట్టి మీకు దానిలో భయపడద్దు. మీకు ఏ హెల్ప్ కావాలో నాకు ఆల్వేస్ ఫోన్ చేయొచ్చు. తర్వాత నాకు 2 పిల్లలు. ఒక అబ్బాయి వచ్చి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇంకో అబ్బాయి వచ్చి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ప్రస్తుతం తిరుపతిలో ఉన్నాము. ఇది నా బయోడేటా. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా.
సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహానికన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా త్యాగానికి అర్థం స్నేహం లోభానికి లొంగదు నేస్తం ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా ధృవతారలా స్థిరమైనది జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహానికన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం ఈనాడు ఆ హాయి లేదేలనేస్తం ఆ రోజులు మును ముందుక రావేరా లేదురా సుఖం రాదురా గతం ఏమిటో జీవితం అరే ఫూర్ గుర్తుందిరా గోడలు దూకిన రోజులు మోకాలికి తగిలిన దెబ్బలు చీకట్లో పిల్లనుకుని పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా నేర్చుకుంటారా నెమరేసుకుందాము ఆ రోజులు భ్రమలాగా ఉంటాయి ఆ లీలలు ఆ మనసులు ఆ మమతలు ఏమాయరా ఒరే రాస్కల్ జ్ఞాపకం వద్దురా కాలేజీలో క్లాస్ రూమ్ లో పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడమకాలు ఊరుకోరా పిల్లలు వింటారు వింటారా
పిల్లల పిల్లలకు పెట్టకథగా చెప్పుకుంటారు అంతే. ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఆజ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. ఈనాడు ఆహాయి లేదే నేస్తం. ఆ రోజులు మును ముందుక రావేమిరా. మనసే ఇచ్చినాను, మరణం తెచ్చినాను. చితిలో చూసినాను, చిత్తై మండినాను. నా గుండె మంటింకారేది కాదు. నేనుండి తను వెళ్ళి బ్రతుకింకలేదు. తన శాపమే నాకు తగిలిందిర. పసిపాపలే లేని ఇల్లాయరా. ఏ కన్నుల కన్నీటికి తుది ఏరా. ఏమిట్రా పసిపిల్లలాగా చిచ్చి ఊరుకో. సరే ఈ కన్నేళ్లకు తుది ఎక్కడ్రా. ఖచ్చితంతో తుడిచాడేరా. ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఆజ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. Really those days are fabulous. Correct? ఇద్దరు
యూట్యూబ్ పెట్టి మోసం చేస్తాను. పోయినా
ఓకే ఛాన్స్ ఎత్త కొట్టేయాలి మళ్ళా గోదావరి గట్టు మీద రామసలకావే వస్తువులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగి చేసావే
ఎవరులా చెయ్యి బాగుండడానికి లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఓకే కానీ మీకు మ్యూజికల్ చేస్ మీరే చేస్తారు. స్టెప్ వేయాలా స్టెప్ వేయాలా ఊరికే తెలిస్తే రావడం కాదు. కనీసం ఒక స్టెప్ వేయాలి మీరు. స్టెప్ రాలేదా స్టెప్ రాలేదు. కొంచెం ఫాస్ట్గా నడవాలి మీరు. ఇంకా ఆఫ్ కాలేదు ఫాస్ట్గా నడిస్తే కదా నిదానంగా నడిస్తే ఎట్లా ఫాస్ట్గా తిరగాలి. ఫాస్ట్ 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 ఫాస్ట్
people. But don't worry. గురు బ్రహ్మలారా
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. మొట్టమొదటి నుంచి కొద్దిగా పిజ్జా పడ్డాయి మా డివైడ్ వస్తేనే డిన్నర్ గ్రాండ్ డిన్నర్ గ్రాండ్ డిన్నర్ ఓకే ఓకే థ్యాంక్ యూ శారదాకి థమ్స్అప్ ఇచ్చేయండి శారదాకి థమ్స్అప్ ఇచ్చేయండి దీనికి ముందుగా గీత అంత దూరం నుంచి వచ్చారు గీతకి థ్యాంక్స్, స్పెషల్ థ్యాంక్స్. అలాగే ప్రేమలత ఎంత బిజీ ఉన్నా కూడా ఫోన్ చేసి పలికేవాళ్ళు. గీత, మన లతా గారు, తర్వాత పద్మజ, తర్వాత ఇప్పుడు అమరేషుడు మేము కలిసి గ్రూప్ కాల్ మాట్లాడుకొని ఎట్లా చేయాలి ఏంటి ప్లానింగ్ చేసుకుని ఈసారి లాస్ట్ టైం అంటే బ్యాడ్ నేమ్ వచ్చింది ఒకటి, ఆ నేమ్ తుడిపోయాలనేసి ఆర్కేఎస్ స్కూల్లో పెట్టాలనేసి ఒక ఉద్దేశంతో ఎవరు ఏమనుకున్నా కానీ ఈసారి ఇక్కడే చేయాలనేసి ఒక దృఢ నిశ్చయంతో అందరూ మాట్లాడుకునేసి ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఎక్కడ తగ్గకుండా చేయాలనేసి అంత దేశం తీసుకున్నాము. ప్రతిసారి ప్రేమలత కానీ పద్మజ కానీ మాకు ఫోన్లో టచ్లో ఉన్నారు. తర్వాత లత వచ్చినందుకు థ్యాంక్స్, బహుత్ థ్యాంక్స్. తర్వాత భువనేశ్వరి ఎంత బిజీ ఉన్నా భువనేశ్వరి వచ్చారు. తర్వాత శోభ కూడా పాత్ర ఏంటంటే వాట్సాప్లో అందరినీ గ్యాప్ చేయడము, అప్డేట్స్ చేయడము. కానీ మామూలుగా కామన్ గ్రూప్లో మాత్రం ఎవరు లేడీస్ ఎవరు యాక్టివిటీగా మెసేజ్ పెట్టాల, అంతా వాళ్ళ గ్రూప్లో పెట్టుకున్నారు. కానీ సపరేట్ గ్రూప్ మన వాళ్ళే మొద్దులు, మన వాళ్ళు ఎవరు అసలు మెసేజ్ చేయడం ఎవరు రెస్పాన్స్ చేయలేదు. శోభ బ్యాక్గ్రౌండ్ చాలా వర్క్ చేసింది. తర్వాత కానీ ఫోన్ చేసి మాట్లాడేది ఏమో కానీ రెస్పాండ్ చేసింది. చాలా మాకు థ్యాంక్స్ టీం తరఫున మీకు స్పెషల్ థ్యాంక్స్. తర్వాత రాధా థ్యాంక్స్. నెక్స్ట్ శారద బెంగళూరు నుంచి ఎంత బిజీ ఉన్నట్టు రావడం చాలా ఆనందము. రావాలి కదా, ప్రతి ఎంప్లాయీస్ కింద సండే ఒక రోజు దొరికేది. సండే రోజు కూడా మనము ఈ విధంగా సాక్రిఫైస్ చేయడం చాలా గ్రేట్. అసలు ఇది కలవడానికి చాలా అర్థం అనమాట. చాలా విధంగా ఎమర్జెన్సీ సర్వీస్ కదా, అట్లా రావాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, వాళ్ళకి సండే ఒక రోజు ప్లానింగ్ ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీ సిచ్యువేషన్ చాలా ఇదిగా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ మాట్లాడే సిచ్యువేషన్ మారింది. నెక్స్ట్ మంజుల, శ్రీదేవి కూడా చాలా యాక్టివ్ గ్రూప్లో మెసేజ్ పెడతా ఉండేది. ఈ మధ్య మెసేజ్ తగ్గినాయి వచ్చినాయి. పద్మ అసలుకి లాస్ట్ టైం ఈసారి అసలు కోఆపరేషన్ లేదు మాకు, కనీసం కోఆపరేషన్ లేదు. ఏమో మీ గ్రూప్ లో కానీ మాకు కనీసం మాట్లాడేది కానీ ఈసారి ఓన్లీ తన్నే పట్టుకోండి. వచ్చింది థ్యాంక్స్, ఏమనుకోవద్దు. నెక్స్ట్ ఈ పొరపాటు జరగదు, రెక్టిఫై చేసుకుంటాము. ఏమండి నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకుంటాం. నెక్స్ట్ పద్మావతి థ్యాంక్ యూ పద్మ వచ్చిన దానికి. తర్వాత లోకనాథ్ రాజు మా మామ, ఎప్పుడు మా మామ స్వామి దగ్గర ఇప్పుడు ధన్యం చేసుకుంటా అంటాడు. అలాంటి వాడు ముందే రావాల్సిందే. దానికి యాక్టివ్గా ఉన్నాడు. వెనకడు చేసాము. ఎవరు కోఆపరేషన్ అసలు యాక్టివ్ లేని వల్ల మురళి అనుకొని లేదు చేద్దాము, వచ్చిన వస్తాం లేకపోతే ఏముంది మన కలిసి మురళి యాక్టివ్ పాత్ర చాలా పవర్ఫుల్ పాత్ర. నెక్స్ట్ మేము అన్ఎక్స్పెక్టెడ్ మేము వస్తామా అనుకున్నాం. ప్రకాష్, టీవీఎస్ ప్రకాష్ అట్లా సర్ప్రైజ్గా మాకు స్పీడ్ సర్ప్రైజ్ లాగా సర్ప్రైజ్ ఇచ్చాడు ప్రకాష్.
థ్యాంక్ యూ ప్రకాష్. తర్వాత కృష్ణయ్య జూమ్లో వచ్చాడు. లాస్ట్ వీక్ మాట్లాడితే లొకేషన్ పెడితే అటాక్ జరుగుతుంది. అట్లాంటి లొకేషన్ పెట్టద్దు. ఏమే మంచిగా ఉంటారు చెడ్డలు ఉంటారు. లొకేషన్ మాత్రం ఎప్పుడు పెట్టద్దు. ఎవరు అవసరం పెట్టు లొకేషన్. అర్థమైందా? ఓకే థ్యాంక్ యూ. వచ్చిన దానికి థ్యాంక్ యూ. బ్యాంక్ నుంచి రావడం గ్రేట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన జయశంకర్ ఈరోజు చూసినాడు. రాలేదు వచ్చాడు కాబట్టి చాలా థ్యాంక్స్ జయశంకర్. నెక్స్ట్ వెంకటేష్ హెల్త్ బాగాలేదు అన్నాడు. హెల్త్ రాలేదు వస్తువులు అనేసి మెసేజ్ పెట్టాడు. సరే ఇంకా హెల్త్ బాగాలేదు ఇంకా కష్టపడదు మళ్ళీ ఎట్లా అతనే వచ్చాడు. థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పక్కన అసలు స్వామి కూడా సర్ప్రైజ్ నేనే బాంబే లేదు ఫోన్ చేయడము. తర్వాత ఈ మాతో లాస్ట్ వీక్ వచ్చాడు. కాలేజ్ అంతా మాట్లాడడం చేశాడు. తర్వాత ఈ పాత్ర ఫ్రెండ్లా కలిసిపోయి ఎటువంటి పేద సహాయం లేకుండా మాకు కలిసిపోయి పని చేశాడు. సురేంద్రకి వెరీ వెరీ థ్యాంక్స్. తర్వాత అమరేషుడు ఏంటంటే దీనిలో మా పాత్ర కంటే అమరేష్ పాత్ర ఎక్కువ. మేము దూరం నుంచి వచ్చినాము కానీ దగ్గర ఉండే మొత్తం ప్రతి ఒక్కటి మనం చేయాలి అమరేష్ అంటే ఓకే నేను చేస్తాను కానీ ఇక ప్రతి ఒక్క అరేంజ్మెంట్ అతనే చేశాడు. మాదేంలో దీంట్లో జస్ట్ మాది అమరేషుడు కాబట్టి అమరేష్ మొత్తం దగ్గర చేశాడు. అతనితో మొత్తం మేము చెప్పుకోలేరంటే ఫోటోగ్రాఫర్ కూడా మేము అసలుకి చెప్పేసి అంత మన మాటలే అలాగే మార్నింగ్ వస్తున్నాం సార్ చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ టైం అందరూ కలిసి చేసుకున్నాము. కొద్ది గ్యాప్ ఇద్దాం ఈసారి. కొంతమంది యూఎస్ గ్యాప్ మిస్ అయిపోయారు. అలా కాకుండా కొద్ది గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ మళ్ళీ ఇట్లా చేద్దాం. ఇంకా గ్రాండ్ చేద్దాము. ఇట్లా సమ్మర్ కాకుండా ఇంకా కొద్దిగా బస్సులకు కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే